రిపోర్ట్ ఉంటే మాకు ఇవ్వండి, ఏ కులం ఎంత ఉందనేది ఏమైనా వచ్చిందా మీకు అధికారికంగా? ఎలా మాట్లాడతారు పార్టీ నాయకులు కూడా? కాంగ్రెస్ పార్టీకి అన్ని కులాల పట్ల, అన్ని మతాల పట్ల సమప్రేమ ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ చేసి చూపించే ప్రయత్నము జరగదు. దాంట్లో మాకొచ్చే లాభం ఏముంటుంది? కులగణన నిజాయితీగా, నిష్పక్షపాతంగా, చాలా మెట్రిక్యులస్గా జరిగింది. దాని కులగణన గురించి ఎవరన్నా ప్రశ్నిస్తే ఆధారాలతో రమ్మని అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఆధారాలతో రండి, అదే రకంగా తప్పు నిరూపించండి, మేము రెడీగా ఉన్నాం ఫేస్ చేయడానికి. అంటే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ రిలీజ్ చేయడం కొంత సమయం పడుతుంది. ఇంకా 3.1% మీద సమయం ఇచ్చున్నాము. అవన్నీ డీటెయిల్స్ వచ్చిన తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. ఏమని ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పారు మున్నూరు కాపు జనాభా తక్కువ ఉందని? దాని ఆధారం కూడా చూపెట్టమనండి. ఇంకా అధికారికంగా ఎవరు ఎంత అనేది బయటికే రాలేదు. ఇప్పుడు ప్రాధాన్యత తగ్గింది అనుకునేవారు ఒక్కసారి వెనక్కి చూడాలి దయచేసి. నేనే కులానికి వ్యతిరేకం కాదు. ఎన్ని మార్లు పిసిసి అధ్యక్ష పదవి మున్నూరు కాపులకు ఇచ్చామో ఒక్కసారి మననం చేసుకోవాలి. గుర్తుందా మీకు ఎంతమందికి అవకాశం ఇచ్చిందో ఈ రాష్ట్రంలో? మీరు లెక్కలు తీయండి దయచేసి. బీసీలకి సమన్యాయం చేసే పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీయే. ఎక్కడ కూడా సంశయం అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మినా ఏ ఇతర పార్టీకి ఆ సత్తా లేదు, ఆ స్థైర్యమే లేదు, ఆ స్తోమత లేదు. భవిష్యత్తులో కూడా బీసీలకి న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ఒకసారి చుట్టూ ఫోటో చూడమని చెప్పాను. దళితుల్ని సీఎం చేసింది ఈ రాష్ట్ర చరిత్రలో. దళితుల్ని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంజయ్య గారిని సీఎం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దేశంలో ఎస్సీని స్పీకర్లు చేసిన, అధ్యక్షులు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎంతమంది రాష్ట్రపతుల్ని ఎస్సీని చేసింది, ఎంతమంది ఉపరాష్ట్రపతులు చేసింది, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. అందుకే కదా భవిష్యత్తులో అవకాశం వస్తుందని చెప్తా ఉన్నాం. అందుకే కదా ఆ అవకాశం రాలేదన్న యువకుడైనటువంటి అనిల్ యాదవ్ రాజ్యసభకి పోవాల్సిన వయసు లేకున్నా రాజ్యసభకి అనిల్ యాదవ్ను పంపడం జరిగింది. మహేష్ గౌడ్కి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది, మహేష్ గౌడ్కి పీసీ ఇవ్వడం జరిగింది. సరే, ఏ కోట వచ్చినా వెనుకబడ్డ తరగతుల వారికి ప్రాముఖ్యతనివ్వడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది.